హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మరి ఆదివారం ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మరి మీకందరికీ కూడా తెలియజేస్తూ మరి మనం ఈ ఆదివారం ఆరాధన కలిగి ఉంటాము. మరి ఈ ఆదివారం ఆరాధన సంఘం యొక్క ఆరాధన ఈ విధంగా అందరిలో ఈ విధంగా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను మరి ముఖ్యంగా మరి దేవుని కృపను బట్టి మరి దేవుడు ఇంతవరకు కూడా మనం కాపాడి సంరక్షించారు, క్షేమించారు. మరి రెండవ ఆదివారంలో మనం ప్రవేశించున్నాము. మరి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలన్నింటిని బట్టి మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి కొంత సమయం ఈ పరిస్థితి దినాన్ని మరి సమయంలో ముందుగా మనం స్తుతి ఆరాధన, ఆ తర్వాత వాక్య పరిచర్య కలిగి ఉందాం. మరి ఈ విధంగా మన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి ముందుగా మనం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రార్థన చేసుకుందాం. కృపయ మహాకరిక్రమం కలిగిన మా పరలోకమందున్న తండ్రి, మా ప్రభువా, మా దేవ యెహోవా, నీకే స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. దేవా మరి మేమందరము ఇంకా సంఘంగా ఈ సమయంలో దేవా మరి మా గృహాల్లో కూడుకొని ప్రభువా మేమందరము మరి ఆత్మహత్య కలిగి ప్రభువా దేవ నీ సన్నిధికి చేరుతున్నాం ప్రభువా. దేవ మరి మేమందరము కూడా ప్రభువా నిండి దేవ మా మొదటి ప్రేమతో ప్రేమిస్తున్నాం ప్రభువా. దేవ ప్రభువా మరి మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో మరి ప్రేమించి సంరక్షించి క్షేమానికి ప్రభువా మరి ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. నేను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో మరి దేవ మరి అక్టోబర్ నెల 2వ ఆదివారంలో మేము ప్రవేశించడానికి దేవ చూపించారు. వందనాలు ప్రభువా. దేవ ప్రభువా మరి ఈ రాబో వారం అంతట్లోనూ కూడా మీ బలమైన సన్నిధి మన తోడుగా వచ్చేసి మమ్మల్ని బలపరచండి. దేవా ప్రభువా మేము ఎక్కువ సమయం మీ సన్నిధిలో పాద్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా ప్రభువా మరి దినాన్ని జరిగే కార్యక్రమాల్లో మీరు ఉండండి ప్రభువా. దేవా ప్రభువా మరి మంచి స్థితి ఆరాధన మాకు అనుగ్రహించండి. మంచి వాక్యాన్ని కూడా మేము అందరం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేమందరం కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా జీవించేవారు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశీర్వదించి దేవా మరి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో మనం కొంతసేపు దేవుని స్తుతిద్దాం, మరి ఆరాధించి ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. అందరం ఈ సమయం దేవుని స్తుతించి కనపరిచి ఆరాధించుకుందాము. ఆయన నామమును మనం ఈ సమయంలో హెచ్చిద్దాము. ఆయన చేసిన ప్రతి మంచి కార్యమును బట్టి ఆయన మనం వందనాలు చెల్లిద్దాము. Let us all praise the name of Jesus. Let us all lift the name of Jesus high above every other name. Hallelujah. ఆయన నామములో మనకి విడుదల, స్వస్థత, ఆయన నామములో మనం ఏది అడిగినా అది మనం పొందుకుంటాము అని మన దేవుడు మనకు వాగ్దానం చేశారు. కాబట్టి మనందరం ఈ సమయంలో ఆయన కనపరుస్తాము. మరి బలహీనులకు బలమైన నామం అది ఆయన నామం. హల్లెలూయా. పాపులకు రక్షణ ఇచ్చే నామము ఆయన నామము. సుందరమైన నామము, అతి ప్రియమైన నామం. హల్లెలూయా. जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम. जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम. बलहीन का सहारा
पापियों का दोस्त है तू, यीशु तू है कितना प्यारा, शब्दों में कैसे बताऊं, बलहीन का सहारा। पापियों का दोस्त है तू, यीशु तू है कितना प्यारा, शब्दों में कैसे बताऊं। जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम। तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम। तू ही है जो मुझको बुलाता, देता है जीवन जल, तेरी शक्ति पाओ सदा और योजना है सफल हो जाए। तू ही है जो मुझको बुलाता, देता है जीवन जल, तेरी शक्ति पाओ सदा और योजना है सफल। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम, जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह हो शाम। హల్లెలూయా। ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున ఎల్లవేళల మన వారిని ఆయన నామమును పొగడవలసిన వాళ్ళమై ఉంటున్నాము, స్తుతించవలసిన వాళ్ళమై ఉంటున్నాము. That is the very reason why we are living today. That is the very reason why God has chosen us and put us here. Hallelujah. Hallelujah. मैं देव नाम के महिमा करूंगा का। హల్లెలూయా। మనందరము ఆయన నామంని ఇంకా కొంచెంసేపు ఇంకా ఒక పాట పాడి మనం స్తుతించి కనపరిచి ఆరాధిస్తాము, కొనియాడదాము. హల్లెలూయా। भज मन मेरे यीशु नाम, हम तू पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। भज मन मेरे यीशु नाम, हम तू पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। भज मन मेरे यीशु नाम, हम तू पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। भज मन मेरे यीशु नाम, हम तू पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। घर में कोई नाम ना दूजा, मुक्तिदायक नाम प्रभु यीशु नाम, नाम यक्षण सब
नतमस्तक रहे। सबसे श्रेष्ठ नाम प्रभु यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे, यीशु नाम। मुझे मन मेरे यीशु नाम, मन तू पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, प्रभु यीशु नाम पुकारे। मन मेरे यीशु नाम, मन तू पुकारे यीशु नाम, प्रभु यीशु नाम पुकारे, 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 प्रभु यीशु नाम पुकारे। हालेलुया, हालेलुया, हालेलुया। మనందరము దేవుని నామముని ఆరాధించి ఘనపరిచి ఈ సమయంలో అందరము let us all with our hearts, with our minds, with our strength worship him this morning. This is the time that the Lord has given. This is the day that the Lord has made. Only to worship him, only to offer him praises and honor and glory. When all of us were sinners, he came for us to cleanse us. He showed his amazing love and grace towards us. When we were sinners, he shed his blood for us. మనము అయోగ్యులుగా ఉన్నప్పుడు మనల్ని యోగ్యులుగా చేయడానికి ఆయన రక్తమును ఇచ్చాడు. మనము అపవిత్రులుగా ఉన్నప్పుడు పవిత్రులుగా మనల్ని చేయడానికి ఆయన ప్రాణమును మన కోసం అర్పించాడు. అందుకు మనందరము ఆయన ప్రేమను బట్టి మనం స్తుతించి ఆరాధించాలి. మనందరం ఆయనకు వందనాలు చెప్పాలి. Lord, thank you for your love that you have poured out. Literally has poured out his love upon us. Hallelujah. మనందరం ఈ సమయంలో దేవుణ్ణి ఆయన ప్రేమను మనందరము స్తుతించి కనపరిచారు. శాశ్వత ప్రేమ, మన దేవుని ప్రేమ, శాశ్వత ప్రేమ, మన దేవుని ప్రేమ. ప్రేమ, ప్రేమ, శాశ్వత ప్రేమ, శాశ్వత ప్రేమ, మన దేవుని ప్రేమ. క్షమించే ప్రేమ, జీవింపచేసే ప్రేమ, మార్చే ప్రేమ, దేవనెత్తి కట్టే ప్రేమ, నా యేసుని ప్రేమ. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రభువా, మీ ప్రేమకై మీకు వందనాలు, మీ కనికరంకై మీకు వందనాలు. మీ ప్రేమే ప్రభువా మమ్మల్ని జీవించి, మీరు లోకముని ప్రేమించి ప్రభువా మీ కుమారుడు మా కోసం పంపించారు. మీరు మా కోసం మీరు రక్తమును కాచి ప్రాణముని చేశారు. మమ్మల్ని ప్రభావ తండ్రితో యునైట్ చేశారు. థాంక్యూ జీసస్. హల్లెలూయా.
से जिंदगी मेरी बदल गई। यीशु तेरे छूने से जिंदगी मेरी संवर गई। यीशु तेरे करीब आने से जिंदगी मेरी बदल गई। यीशु तेरे छूने से जिंदगी मेरी संवर गई। तूने मुझको बचाया, तूने मुझे सहलाया, तूने मुझे बचाया, तूने मुझे सहलाया। मैं धन्यवाद करता रहूंगा, तेरी धन्यवाद करता रहूंगा। मैं धन्यवाद करता रहूंगा, यीशु धन्यवाद करता रहूंगा। धन्यवाद 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 धन्यवाद। यीशु तेरे करीब आने से जिंदगी मेरी बदल गई। यीशु तेरे छूने से जिंदगी मेरी संवर गई। మీరు ప్రభా నా దగ్గరికి రావడంతోనే ప్రభా నా జీవితం మారింది. మీరు నన్ను తాకడంతోనే ప్రభా నేను మారిపోయిన నూతన సృష్టిగా చేయగలను. నూతన సృష్టి అయిన నేను ప్రభా నూతన విషయాలనే చూడాలి. నూతన సృష్టి అయిన నేను ప్రభా నూతన విషయాలనే చేయాలి. పాతవన్నీ గతించిపోయాను. మై హోల్ సెల్ఫ్ హ్యాస్ గాన్. Everything has become new. All of us are changed because we are in you right now. We are in your kingdom. We are in the Eden. మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ టైం బట్టి ఆ స్తుతుల ద్వారా ఆరాధన ద్వారా మీకు మహిమ కలిగిందని చెప్పారు. మీరు ప్రభా చిన్నతమైన సింహాసనం స్థిరయ్యింది. మా స్తుతులను అంగీకరించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ప్లీజింగ్ అరోమాగా ప్రభా ఈ స్తుతి ఆరాధన మీకు మీ దగ్గరకు వచ్చింది. Lord, you are ready to talk to us, Master. Strengthen us. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ చేతులుగా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరాధించు. నన్ను మీ చేతులుగా ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహిమపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. మరొక దినములో మనం ఈ విధంగా సమకూర్చినందుకు దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారము, ప్రతి యొక్క గొప్ప కార్యముకై దేవుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఆయన ఇచ్చిన మాటలకు మనం లోబడుతూ మన జీవితంలో ఆ మాటలు మనం మరి కలిగి ఉందాం. మరి ఈరోజు వాక్యం చెప్పడం కొరకు నిన్నటి నుండే నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్నటి నుండే ఒక ప్రార్థన చేస్తున్నాను, దేవా వాక్యం చెప్పాలి, మీరు ఇస్తేనే నేను చెప్పగలుగుతాను. మరి మీరు ఇవ్వలేకపోతే నేను అక్కడ నిలబడలేను ప్రభు, సహాయం చేయండి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొన్ని మాటలు నా హృదయంలోకి వస్తున్నాయి. అయితే మరి ఆ మాటలన్నింటినీ నేను తలంచుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. మరి ఫైనల్గా ఎట్లాగా ఏ వాక్యం దేవుడు ఇస్తారు, మరి ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఇచ్చారు అంటే ఇది వారం ఇచ్చారంటే మన జీవితకాలం
గొప్ప వాక్యాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నారని నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటున్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే ఈవేళ మార్నింగ్ దేవుడు నాకు ఏమైనా మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నారు. అదేం మాట అది నేను మీకు చదువుతాను. అదేం మాట అంటే, పెందల కడనే లేచి నేను ఎన్నిసార్లు నా ప్రవక్తలను పంపినను మీరు విననొల్లక ఉన్నారు అనే మాటని నాకు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దేవాది దేవుడు మరి చాలాసార్లు మన బైబిల్లో చూస్తే తన ప్రవక్తల ద్వారా మరి శిష్యుల ద్వారా యేసు ప్రభువారి ద్వారా ఈ మాట మనకి అనేక సార్లు అనిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాము. అక్కడ చూసినట్లయితే ఈ మాటను మళ్ళీ మీకు నేను చదవాలని అనుకుంటున్నాను. అదేంటంటే, పెందల కడే లేచి నేను ఎన్నిసార్లు నా ప్రవక్తలను పంపినా మీరు విననొల్లక ఉన్నారు. అంటే ఇక్కడ నాతో సహా మనం అందరం కూడా మరి ఈ మాటను చాలా జాగ్రత్తగా తీసుకుంటాము. ఈ మాటకి మన దగ్గర నుంచి ఏం జవాబు ఉందనేది మనం ఆలోచించుకుంటాం అన్నమాట. అయితే నేను తర్వాత ఎక్కడ ఉంది బైబిల్లో ఈ వాక్యం అని నేను కూర్చుని చదువుకుంటూ ఉంటే, కొత్త నిబంధనలో ఒకటి చెప్పారు దేవుడు, పాత నిబంధనలో కొన్ని రిఫరెన్స్లు దేవుడు ఇచ్చారు. అయితే కొత్త నిబంధనలోది నేను తర్వాత చెప్తాను. ముందు పాత నిబంధనలో దేవుడు ఈ మాటని ఎక్కడ మనకి ప్రకటించారు అనేది మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు మనం చూసుకుందాము. 36వ అధ్యాయంలో చూసుకుందాము. 2వ దినవృత్తాంతాలు 36:11 నుంచి నేను చదువుతాను. అక్కడ మరి అనేక మంది రాజుల గురించి అక్కడ రాయబడి ఉందన్నమాట. ఇక్కడ ఏమనుందంటే 11వ వచనంలో, సిద్కియా ఏలను ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకుల్లోను జనులలోను అధిపతులకు వారు అన్యులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహిలయ్యి యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు అక్కడ సిద్కియా రాజు కొరకు ఒక ప్రవక్తనిచ్చారు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు, మరి సిద్కియాతో కూడా మాట్లాడుతున్నారు. అయితే జనులు ఏం చేస్తున్నారంటే, వారి పితరుల దేవుడే 14వ వచనం, అదియుగాక యాజకుల్లోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చింది. ఆయన పెందలకడే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఇక్కడ చూస్తే ప్రజలు, రాజు, అధికారులు, అధిపతులు అందరూ ఏం చేస్తున్నారు అంటే, మరి దేవుని దూతలు వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంటే, దేవుని దూతలను అంటే దేవుని ద్వారా ఒక దూతలు అంటే సమాచారం ఇచ్చేవారు అనమాట. ఒక మెసేజ్ని తెచ్చేవారు. వారిని ఎగతాళి చేస్తూ వారిని తృణీకరించుచు మరి ఆ ప్రవక్తలను లేదా ఆ వాక్యాన్ని చెప్పేవారిని, దేవుని దగ్గర నుంచి మాట తీసుకొచ్చి చెప్పేవారిని హింసించుచు రాగా ఏం జరిగిందంటే, యెహోవా కోపము నివారింప సఖ్యము కానంత కోపము మరి ఆ జనుల మీదకి వచ్చింది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యెహోవా మరి ఆ జనులను కటాక్షించాలని, మరి తన మందిరం ఉన్న స్థలం అందున్న ప్రజలను దయ చూపించాలని వాళ్ళ ఎందు ఇష్టం కలిగి ఆసక్తితో వాళ్ళ కొరకు పెందలకడే లేచి వర్తమానములు పంపుచూ వచ్చారు. పెందలకడే అంటే మార్నింగ్ అని కాదు,
ఎర్లీ మార్నింగ్ అని కాదు, అయితే పొద్దున్నే అని కాదు, కానీ ముందుగా అన్నమాట. ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నారు, మరి ఇదిగో మీరు మీకున్న విగ్రహాలను తీసివేయండి, లేదా మీకున్న చెడు నడతను వదిలిపెట్టేయండి, మీ మందిరంలో మీరు అపవిత్రమైన పని చేయొద్దు, అపవిత్రపరచొద్దు అని చెబుతూ మరి తన దూతలను పంపిస్తున్నారు, తన ప్రవక్తలను పంపిస్తున్నారు, మరి తన ప్రజలను పంపిస్తున్నారు. వారి ద్వారా దేవుడి యొక్క హృదయంలో ఉన్న మాటలు ప్రజలకు తెలియజేయాలని పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఎగతాళి చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, హింసిస్తున్నారు. మరి కనుక ఇక్కడ జరిగినట్టే మరి వర్ణింపశక్యము కానంత, నివారింపశక్యము కానంత యెహోవా కోపం వారి మీదకి వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం. కనుక మరి ఈ విధంగా మనం ఉండకూడదు. అంటే ఆయన మన దగ్గరికి ఒకసారి ఒక వర్తమానం, ఒక దోష ద్వారానో, లేకపోతే ఒక బైబిల్ మనం చదువుకునేటప్పుడు, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, లేకపోతే ఇంకొక వ్యక్తి ద్వారానో మన దగ్గరికి దేవుడు ఒక వర్తమానం పంపించిన తర్వాత ఆ వర్తమానం మనం మన కొరకు తీసుకుని మనల్ని మనం మార్చుకున్నప్పుడు ఆ వర్తమానం ద్వారా దేవుడు మన పట్ల ఆనందిస్తాడు. ఒకవేళ ఆ వర్తమానాన్ని ఎన్నిసార్లు దేవుడు పంపించినా మనం విననొల్లకపోతే మరి ఆ నివారింపశక్యం కానీ యెహోవా కోపం మన మీదకి వస్తుందని దేవుని వాక్యంలో ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో కూడా మరి చాలా చోట్ల ఈ వాక్యం ఉంది. మరి ఈ వాక్యాన్ని యేసు ప్రభు వారు చెప్పారు, శిష్యులు కూడా చెప్పారు. మరి ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా చెప్తున్నారు. ఏంటి, ఆయన మన దగ్గరికి తన ప్రజలను పంపించి మనకు వర్తమానం ఇచ్చినప్పుడు దాన్ని మనం విననొల్లక ఉండకూడదు, వినేవారంగా ఉండాలి. వింటే సరిపోదు, ఆచరించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ వాక్యాలు ఇంకా ఎక్కడున్నాయంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది, 25వ వచనంలో ఉంది. మీరు గుర్తుగా రాసుకోండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో 13, 25 వచనాల్లో ఉంది. 11వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. 25వ అధ్యాయము 3, 6 వచనాల్లో ఉంది. సేమ్ ఇదే మాట. 26వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. 29వ అధ్యాయము 18వ వచనంలో ఉంది. 32వ అధ్యాయంలో 33వ వచనంలో ఉంది. 35వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది. 44వ అధ్యాయంలో 4వ వచనంలో ఇదే సేమ్ మాట. నేను పెందలకడనే లేచి మీ వద్దకు నేను పంపిస్తున్నప్పటికీ మీరు విననొల్లక పోయిరి. ఇదే మాట సేమ్ ఉన్నది. మీకు కావాలంటే నేను ఈ యొక్క రిఫరెన్స్లు మీకు నేను గ్రూప్లో పెట్టగలుగుతాను, మీరు చూసుకుంటారు. కానీ మరి ఈ విధంగా మరి దేవాది దేవుడు ఎన్నోసార్లు తన ప్రవక్తల ద్వారా, పరిస్థితుల ద్వారా, నేచర్ ద్వారా, చివరికి గాడిద ద్వారా విలాంటి మరి ఎన్నోసార్లు ఆయన పంపించి చెప్పినప్పుడు వారు విననొల్లకపోయింది. అప్పుడు ఆ రోజుల్లో దానివల్ల వారు ఎన్నో నష్ట కష్టాలు, ఇబ్బందులు పడవలసి వచ్చింది. మరి తర్వాత కాలంలో కూడా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ప్రజెంట్ డేస్లో మనకు దేవుని వాక్యం వస్తుంది. ఈ వాక్యాన్ని కూడా మనం తీసుకుంటే ఎలా ఉంటుందంటే మన యొక్క పాపముల నుంచి మనం విడుదల పొందడమే కాకుండా మరి ఆయనతో పాటు పరలోకంలో నిరంతరంగా ఉండడానికి అర్హులమవుతామని మరి నేను నమ్ముతూ ఈ మాట చెప్తూ ఉన్నాను. మరి మనం పాత నిబంధనలో విన్నాము, ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరి దేవుడు ఏమి చెప్తున్నారు యేసుక్రీస్తు వారు అనేది మనం చూద్దాం. క్రొత్త నిబంధనలోకి మనం వెళ్తే లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం వెళ్తే మరి 16వ అధ్యాయం మొత్తం యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. మరి అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడిన సందర్భాలు లేవు. అక్కడ యేసుప్రభు వారు ఏమని మాట్లాడుతున్నారంటే ఒక గృహ నిర్వాహకుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గృహ నిర్వాహకత్వం ఎలాగా మరి అతను నిర్వహించాలి అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే మీకు ఇంకా ఎక్కువ అనుగ్రహించబడుతుంది, కనుక మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలని అని చెప్తున్నారు. తర్వాత ఇంకా కొంచెం కిందకి వచ్చేస్తూ ఉంటే దేవుడు ఏం చెప్తున్నారంటే మరి ఆయనకు అక్కడ ఏం చెప్తున్నారంటే మరి విడాకులను ఆయన ఇష్టపడడం లేదు. అవన్నీ ఆ అధ్యాయంలో మరి కొన్ని హెడ్డింగ్లా మనం పెట్టుకుని చదివితే మరి దగ్గరగా 4 అక్కడ మరి
విషయాలు ఉంటున్నాయి. ఇంకా మనం 16వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తుంటే ధనవంతుడు లాజరు యొక్క పారబుల్ అక్కడ ఉంటుంది, ఉపమానం ఉంటుంది. తర్వాత ఒక నీతిమంతుని మరణం అనేది ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడ మనం చూస్తూ ఉంటే మరి అంత్య దినాల్లో ఎలాగా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడే వినాలి అనేది వస్తుంది. కనుక మరి చివరిగా ఈ యొక్క 16వ అధ్యాయంలో చివరి మాట ఏంటంటే దేవుని వాక్యం మనకి సమృద్ధిగా దొరికేటప్పుడే దానికి విని లోబడాలి. ఒకవేళ విని లోబడకపోతే ఇక్కడ యేసుప్రభు గారు ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ స్టోరీ మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే పిల్లలకి ఒక 3-4 సంవత్సరాలు వచ్చేసరికి మనం ఈ స్టోరీని మనకి తెలియచెప్పేస్తూ ఉంటాం. అయితే మరి ఇప్పుడు మరి ఈ స్టోరీ ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాల్ని నేర్పించాలనుకుంటున్నారు. ఏంటి అక్కడ ధనవంతుడు లాజరు మొత్తం నేను ఒకసారి మీకు నేను చదవను, కానీ కొన్ని మాటలు మీకు నేను చెప్తా ఉంటాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, 16వ అధ్యాయం 19. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు ఊదా రంగు బట్టలు వేసుకున్నాడు, మరి సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు, అతను బహుగా సుఖపడుతున్నాడు. ధనవంతుడు అంటే ఇక్కడ ఏమంటే లాటిన్ భాషలో మరి డైవెస్, లాటిన్ భాషలో డైవెస్ అని ధనవంతుడిని అంటారు. అంటే అతడు రక్తవర్ణపు బట్టలు ధరించుకుని చాలా విలువ కలిగిన బట్టలు ధరించుకుని ఉంటాడట. అతను వేసుకునే బట్టలు ప్రధాన యాజకులు మాత్రమే ధరించేలాంటి బట్టలు అతను ధరించుకుంటూ మంచి ఆహారం తింటూ మంచిగా సుఖంగా అతను ఉంటూ ఉండేవాడు ఆ ధనవంతుడు. అయితే మనం అంతా విన్న తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఒక లాజరు ఉన్నాడు. అతను లాజరు అనే మాటకి లాటిన్లో ఎలియాజరు అని అర్థం. మరి అంటే ఎలియాజరు అంటే మరి అతను దేవునితో మరి దేవుని యొక్క ప్రధాన యాజకుడు ఎలియాజరు ఉండేవాడు. అతడు మరి దేవుని యొక్క రూపమే, దేవుని యొక్క సహాయమే. లాజరు అనేదానికి ఎలియాజరు అర్థం. ఎలియాజరు అంటే దేవుని యొక్క సహాయం. ఈ విధంగా మరి లాజరు అనే ఒక వ్యక్తి. మనం ఒక పిక్చర్ చూస్తుంటే ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ధనవంతుడు సుఖ సంతోషాలతో మంచి బట్టలు కట్టుకుని ఎంతో పనివారితో పనులు చేయించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు. మరి అతనికి ఇంటికి దగ్గరే, అతని ఇంటి ఎదురుగుండా, అతని ఇంటి వాకిట. ఇక్కడ మనకి ఏమైనా ఉందంటే అతని ఇంటి వాకిట అంటే వాకిలి అంటే ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని వాకిలి అంటాం. అయితే ఆ ఇంటి వాకిట మరి ఒక లాజరు అనే అతను పడి ఉన్నాడు. పడి ఉండి అతను అక్కడే ఉంటున్నాడు. లాజరు స్థితి ఎలా ఉందంటే అతనికి ఒళ్ళంతా కురుపులతో ఉండి అతను చాలా బలహీనుడిగా ఉండి మరి గోక్కోవడానికి కూడా అతనికి అవకాశం లేకుండా కుక్కలు వచ్చి వారి కురుపులను నాకేను అని ఉంటుంది. అది లాజరు స్థితి. ధనవంతుడి స్థితి. అయితే మరి వీరిద్దరూ చాలా కాలం ఆ విధంగా జీవించారు. ఇంటి లోపల ధనవంతుడు, ఇంటి వాకిట లాజరు. మరి రోజు ధనవంతుడు లాజరుని చూసుకుంటాడు, లాజరు కూడా రోజు ధనవంతుడు కూడా ఇద్దరు రోజు మొహమ్మకాలు చూసుకుని ఉంటారు. అయితే లాజరు ఫుడ్ ఏంటి అంటే మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మరి అతను బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో లాజరు తన ఆకలిని తీర్చుకుంటా ఉండేవాడు అనమాట. అంటే రొట్టె ముక్కల్ని ఎందుకు బల్ల మీద నుంచి కింద పడేసేవారు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా పెద్ద హోటల్కి వెళ్ళామనుకోండి, మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక బౌలు ఒక లెమన్ పీస్ ఇస్తారు. మనం ఏం చేస్తాం, పెద్ద హోటల్లో ఒక ఆ బౌల్లో వేడి నీళ్ళలో లెమన్ వాటర్తో మనం వాష్ చేసుకుంటాం. ఇంకా కొన్ని చోట్ల టిష్యూ పేపర్స్ ఇస్తారు. ఇంకా కొన్ని చోట్ల మన ఇంట్లో అయితే ఏదైనా ఒక హ్యాండ్ టవల్ లాంటిది మనం వాడుకొని హ్యాండ్ క్లీన్ చేసుకుంటాం. ముందు కడుక్కున్న తర్వాత క్లీన్ చేసుకుంటాం. అయితే అప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవారు, వాళ్ళు రొట్టె ముక్కలతో తమ చేతులు తుడుచుకునేవారు. తినేసిన తర్వాత రొట్టె ముక్కలతో తమ చేతులు తుడుచుకుని ఆ రొట్టె ముక్కలు తీసుకెళ్ళి బయట వేస్తే కుక్కలు తినేవి, మరి ఆ రొట్టె ముక్కల్ని లాజరు కూడా తినేవారు. ఈ విధంగా వాళ్ళు ఉండి 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 కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే
22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నకు కొనుక్కోబడ్డాడు. ఆ దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయబడ్డాడు, అతడు పాట. ఇతడు కొనుక్కోబడ్డాడు, అతను పాట. అదేంటి ఏదో చుట్టూ ఇంకేదో దాంట్లోకి వెళ్ళిపోతుంది అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఏదో దాంట్లోకి వెళ్ళిపోద్దు, చివరిలోకి వెళ్తే అంతా మనకి అర్థమైపోతా ఉంటుంది. అప్పుడు అక్కడ జరిగింది సీన్ ఏంటి? ఇప్పుడు భూమి మీద లేదు, ఇతను ఇంట్లో ఉన్నాడు, అతను వాకిటి పడి ఉన్నాడు. ఇతను ఇంట్లో ఉన్నాడు, అతను వాకిట్లో పడున్నాడు. అతను ఇంట్లో హాయిగా తింటున్నాడు, రోడ్డు మొక్కలు కింద పడేస్తున్నాడు, ఇతను తింటున్నాడు. అలాగా జీవించారు. కొంతకాలం జీవించిన తర్వాత ఏం జరిగిందని చూపించాను. అక్కడ ఏమైందంటే, అప్పుడు ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే, మరి అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరు చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడంటే, మరి తన చిటికిన వేలుతో ఒక్క చుక్క నీళ్లు నా నాలుగు మీద వేయడానికి లాజరు పంపించు అని అడుగుతున్నాడు. ఇదంతా మన స్టోరీ వచ్చు కాబట్టి నేను చదవట్లేదు. అయితే చాలా అగ్నిలో కాలిపోతున్నాడు, ఒక్క చుక్క నీళ్లు పంపించండి అని అడుగుతున్నాడు. మరి అంటే అబ్రహాం జవాబు చెప్తున్నాడు ఏంటి? మరి జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవించు. 25వ వచనం, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది, అలాగే లాజరు కష్టము అనుభవించింది. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, నువ్వైతే అక్కడ యాతన పడుతున్నాడు. ఒకళ్ళేమో కొనుక్కోబడ్డారు, ఒకళ్ళు పాల్పడుతున్నారు. ఒకళ్ళు నెమ్మది పొందుతున్నారు, ఇంకొకరు యాతన పెట్టబడుతున్నారు. దీనికి కారణాలు ఏంటి మనం చివరిలో చూద్దాం. అయితే మరి ఈ విధంగా మరి అక్కడ మళ్ళీ ఆ సీన్ మరణించిన తర్వాత వారి ఆత్మలు ఎలా ఉన్నాయి అనేది ఆ సీన్లో మనం చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాంని అడుగుతున్నాడు ధనవంతుడు, ఒక్క నీటి చుక్క కొరకు మరి లాజర్ని పంపించాలంటే లాజర్ని పంపించడం కూడా మీకు మాకు చాలా మధ్యలో దాటి రాకుండా, మీరు మా దగ్గరికి మేము మీ దగ్గరికి దాటి రాకుండా మహా అగాధము ఉన్నది కనుక మీరు అక్కడే ఉండాలి. చనిపోయే ఆత్మలు అయిపోయిన తర్వాత ఇంక వేరే ఛాన్సెస్ ఎవరికి. ఇప్పుడు చనిపోయిన ఆత్మల దగ్గరికి మీరు దేవుడు మీకు సెలవిస్తున్నారు, మీరు పెద్దల కడే లేచి దేవుడు మీకు సెలవిస్తున్నారు కనుక మీరు ఆయన మాట వినండి అని చనిపోయిన వాళ్ళకి మనం చెప్పవచ్చు. వాళ్ళకి వినపడదు, వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళకి తెలియదు కనుక వేస్ట్. ఎవరికి చెప్పాలి? బతికున్న వాళ్ళకి. కనుక బతికున్న వాళ్ళకి చెప్తుంటే ఏం చేస్తున్నారు? కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సమయం వచ్చినప్పటికీ మరి చనిపోయిన తర్వాత ఆత్మలుగా అయిపోయిన తర్వాత మరి అక్కడ ఇంకా అదంతా అసాధ్యమని మరి అబ్రహాం గారు చెప్తున్నారు. మరి ఇంకా మనం చూసినట్లయితే 28వ వచనంలో మరి అతను ధనవంతుడు అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా మరి నాకు 5 సహోదరులు ఉన్నారు. అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు. మరి వారు ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా మరి వారితో మాట్లాడడానికి లాజరును పంపించు అని అడుగుతున్నారు. 27 లాజరును పంపించండి. అబ్రహాం ఏం చెప్తున్నాడు? లాజరు పంపడానికి, లాజరు రావడానికి. ఆయన పరలోకానికి అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రావడానికి మరి ఇప్పుడు ఎలాగా? అప్పుడు అబ్రహాం చెప్తున్నారు. అందుకు అబ్రహాము వారి దగ్గర మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. వాళ్ళ 5 సహోదరులు ఎవరి మాట వినాలి? మోషే ప్రవక్త, ఇంకా ప్రవక్తలు, ఇంకా దేవుని బోధకులు, మరి పాస్టర్స్ అయిన వాళ్ళు, దేవుని యొక్క బిడ్డలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తే ఈ 5 సహోదరులు వినాలి. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడు కూడా యూదుడే, కానీ ఆయన విననొల్లకపోయాడు కనుక ఆయన వేరేగా ప్రవర్తించాడు లాజరు. అయితే మరి ఈ 5 సహోదరులు కూడా ఎవరి మాట వినాలి? భూమి మీద తనకు వచ్చి చెప్పేవారి మాట వినినప్పుడు దేవుని యొక్క కోపము వాడి మీదకి. ఇక్కడ మరి అప్పుడు అంటున్నాడు, తండ్రి మీద అబ్రహామా అలా అనొద్దు, ఉపయోగించింది. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళి ఎడల వారు మారు మనసు పొందుతుందని చెప్పాను. ఇది అసలు మాట. ఇక్కడికి
రావడం కొరకు మనం వింటున్నాం. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పితేనే విని మారు మనసు పొందాలి. మృతుల్లో నుంచి అంటే చనిపోయి పరలోకానికి అబ్రహాం రొమ్మున అనుకోవడానికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి వచ్చి చెప్తే మారు మనసు కాదు. భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉండాలి. వారి మాటను విననొల్లకుండా ఉండకూడదు, వినేవారిగా ఉండాలి. ఇది ఈవేళ వాక్యం. అయితే అబ్రహాం అక్కడ అదే చెప్తున్నారు. మరి ధనవంతులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు మళ్ళీ నేను ఒకసారి చదివితే మీకేం కన్ఫ్యూజన్ ఉండదు. 27వ వచనం నుంచి మళ్ళీ ఒక్కసారి నేను చెప్తాను. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. వారి అంటే లాజరు. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతడితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. వృద్ధుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పి, అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినిన ఎడల వృద్ధుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతడితో చెప్పాను. మరి ఇక్కడ చూస్తుంటే ఈ కాన్వర్సేషన్ అబ్రహాంకి ధనవంతుడికి జరుగుతుంది. ఏమని జరుగుతుందంటే, మరి మీరు పంపించండి లాజర్ని అంటున్నాడు. మోషే గారు పంపకూడదు, మరి పంపడానికి వీల్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. పెందల కడే వారు వచ్చినప్పుడు విననొల్లకపోతే మరి ఇంకెప్పుడు వింటారు? కనుక ఆ విధంగా జరగదు. మారు మనసు పొందాలంటే దేవుడైన యెహోవా దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు, ఆయన భక్తులు, ఆయన ప్రజలు వచ్చి వాక్యమును సెలవిచ్చినప్పుడు, వాక్యమును ప్రకటించినప్పుడు, మనకు వాక్యం వచ్చినప్పుడు దాన్ని మనం వినేవారుగా ఉండాలని దైవ వాక్యం ద్వారా మనం వింటున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని డౌట్స్ క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను అనమాట. అయితే మరి ఈ ధనవంతుడు చేసిన లాజర్ పట్ల ధనవంతుడు చేసిన తప్పిదం ఏంటి? కొంతమందికి క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ అన్ని చేయకపోయినా కొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ధనవంతుడు చేసిన తప్పిదం ఏంటి? తన బల్ల మీద నుంచి పడుతున్న రొట్టె ముక్కలను ఆయన తెప్పిస్తున్నాడు కదా, తన ఇంటి వాకిట్లో ఉన్న అతన్ని తల్లిలేదు కదా, లాజర్ని బాగా కొట్టలేదు, హింసించలేదు, బాధపెట్టలేదు కదా, తన వాకిట్లోనే ఉండనిచ్చాడు. బల్ల వేసి పడిపోయి రొట్టె ముక్కలు డస్ట్బిన్లో ఎందుకు లాజర్ తింటాడులే అనుకున్నాడు. తన ఇంటి ముందు నుంచి పంపించలేదు. మరి ఇంకెందుకు ధనవంతుడు ఇంకేం తప్పు చేశాడు, ఇంకేం పాపం చేశాడు? ధనవంతుడుగా ఉండడం తప్ప, మంచి వస్త్రాలు కట్టుకోవడం తప్ప, లేకపోతే సుఖంగా ఉండడం తప్ప అంటే ఏమీ కాదు. మంచి వస్త్రాలు నీకున్న ధనాన్ని నువ్వు ఉంచుకో, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు మంచి వస్త్రాలు కట్టుకో. కానీ ఇంకొక పని చేయలేదు ధనవంతుడి విషయంలో. నేను చెప్తున్నాను, ధనవంతుడు ఏం చేయలేదు అంటే మరి లాజర్ని పరామర్శించలేదు. దేవుడు వాక్యంలో యేసుప్రభువుతో చెప్పారు, నేను రోగిన ఇంటిని మీరు నన్ను పరామర్శించారా అని. అంటే ఇక్కడ లాజరు రోగి అయి ఉన్నాడు, కానీ మరి ధనవంతుడు ఒక్కరోజైనా అతని దగ్గర కూర్చుని అతన్ని పరామర్శించినట్టు మనకి వాక్యంలో లేదు, పరామర్శించలేదు. ఇంకా ఏం చేయలేదంటే మరి తను ఒకవేళ పరామర్శించకపోయినా తనతో కూర్చుని మాట్లాడేదని చెప్పి పరామర్శించకపోయినా పనివారు ఉన్నారు కదా చాలామంది, మీరు వెళ్ళి వాళ్ళు ఆ అబ్బాయి అతన్ని కేర్ తీసుకోండి, అతనికి ఏదైనా మందులు ఇప్పించండి, లేకపోతే మరి అతనికి ఏదైనా పెట్టండి, మరి అతనికి ఏదైనా బట్టలు ఇవ్వండి, మీరు చూడండి, నా తరపు నుంచి మీరు చూడండి, నాకు చాలా ఉంది కదా, అతనికి తక్కువ చేయొద్దు, అతనికి కొన్ని నా పెద్ద బంగ్లాలో ఒక రూమ్ ఇవ్వండి, అలా ఏమీ ధనవంతుడు చెప్పినట్టుగా ఇక్కడ లేదు. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే వాక్యంలో ఒకసారి వేసి ఏం చెప్తానంటే, నేను రోగినే ఉన్నాను, నువ్వు నన్ను దర్శించలేదు, నేను వస్త్రములు లేకుండా ఉన్నాను, నువ్వు నాకు వస్త్రములు ఇవ్వలేదు, నేను ఆకలిగా నుంచి నువ్వు నాకు ఆకలి తీర్చలేదు, మరి 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 నేను చెరసాలలో ఉంటే నువ్వు నన్ను దర్శించరాలేదు. ఇలా దేవుడు మరి అల్పులైనా దీనులైనా ఈ ప్రజలకు చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు అని యేసుప్రభువు చెప్తున్నారు. కనుక ఆయన ఉద్దేశం ఏంటి? ఆ విధంగా పరామర్శించాలని. కానీ అది ధనవంతుడు చేయలేదు. మరి అన్నిటికంటే ముఖ్యంగా మరి ఒక గొప్ప విషయం ఏంటంటే ధనవంతుల్లో వారి మనసు లేదు.
లేదు కనుక మరి తన సహోదరులకైనా మారు మనసు ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారని అక్కడ ధనవంతుడు అడుగుతున్నాడు. అయితే మరి మారు మనసు లేని ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. అయితే తన సహోదరులు తన మారు మనసు లేక తన నరకానికి వెళ్ళారు కనుక తన సహోదరులైనా మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళాలి సంతోషిస్తారని అతను ఆశపడుతున్నాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఏంటంటే బైబిల్లో నేను విన్నట్టు కొంతమంది దైవజనుల ద్వారా నేను తెలుసుకున్నట్టు అక్కడ ఏమవుతుందంటే వన్స్ పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ స్ఫటిక సముద్రం దాటి మరి దేవుని యొక్క ప్రజెన్స్లో పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్వారం దగ్గర నుంచి లోపల పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మరి వాడి చిన్నప్పటి నుంచి వాడికి చనిపోయే వరకు ఉన్న ఆ యొక్క జ్ఞాపకాలన్నీ అరేంజ్ అయిపోతాయి. ఎప్పుడైనా దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేయాలనుకుంది, దేవుడు జ్ఞాపకం చేస్తే వాడికి జ్ఞాపకం వస్తే, లేకపోతే వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు తిట్టిన వాళ్ళు, వాళ్ళు కొట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు అవన్నీ అరేంజ్ అయిపోతాయి. ఇంకేమి ఉండదు. పూర్తిగా దేవుని యొక్క హృదయాన్ని కలిగి దేవుడు సృష్టిస్తారు. కానీ నడకలో ఉండేవాళ్ళు అన్నీ జ్ఞాపకం ఉంటాయి. అన్నీ జ్ఞాపకం ఉండే మరి ఈ రోజున ధనవంతుడు అడుగుతున్నాడు కనుక అన్ని చేసిన తప్పులన్నీ జ్ఞాపకం వచ్చిన బాధ ఒకటి, అగ్నిలో కాలిపోయే బాధ, పైగా సాతాను పెట్టే తెలిసింది. అన్ని రకాలుగా వాడు నరకంలో ఇబ్బంది పడతారు. ఆ మారు మనసు అనేది లేక, మారు మనసు ఉన్నవారు ఏం చేస్తారంటే మరి పెందల కడే లేచి దేవుడు కనుక వాక్కును పంపిస్తే దానికి లోబడతారు. మారు మనసు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ పెందల కడే లేచి దేవుడు వాక్కును పంపిస్తే దానికి లోబడరు. ఇదన్నమాట. కనుక చివరగా నేను ఒకటి ఆలోచించుకున్నాను. ఒక మాటను నేను ఆలోచించుకున్నాను. నిన్న పొద్దున్న నుండి నాకు వాక్యం ఏం చెప్పాలి దేవా అని అడుగుతుంటే ప్రేమను గురించి చెప్పు, ప్రేమను కలిగి ఉండాలని చెప్పాను. సరే, నేను అది మనసులో పెట్టుకున్నాను. ఇంకా అడుగుతుంటే ఈ మాట ఇచ్చాను. చివరికి దేవుడు కంక్లూజన్గా మనకి ఏం మాట ఇస్తున్నారంటే ధనవంతుడు లాజర్ని ప్రేమించలేదు. ఇక్కడ వాక్య భాగం అంతా మనం చూస్తే నిజంగా ప్రేమించి ఉంటే లాజర్కి బట్టనిచ్చేవాడు, లాజర్ని కుక్కలు నాకకుండా మరి ఆ పుండ్లన్నీ కడిగించేవాడు, లేకపోతే అతనికి మంచి షెల్టర్ ఇచ్చేవాడు, లేకపోతే అతన్ని చూసుకునేవాడు, అతన్ని పరామర్శించేవాడు. ప్రేమించలేదు. మరి ప్రేమ లేకపోతే అసలు దేవుని అంశము, ప్రేమ అనేది దేవుని యొక్క బీజము, దేవుని అంశం అదే మనలో లేకపోతే ఇంకా మనం ఎంతకాలం జీవించినా ఈ లోకంలో అది వ్యర్థమైన జీవితం అయిపోతుంది. అది నరకం పాలైపోతుంది. అది పరలోకానికి చేర్చబడేదిగా ఉండదు అని మరి నేను నమ్ముతూ ఉంటున్నాను. మరి ఈ విధంగా దేవాది దేవుడు మనకి ఒక మాటను ఏర్పడించాడు. మన జీవితాంతకాలం ఎన్నో మాటలు దేవుడు మనకి పంపిస్తున్నారు, మనకి నేర్పిస్తున్నారు. అవి ఏంటి అంటే మరి ఆయన చిత్తాన్ని పంపిస్తున్నారు, ఆయన ఉద్దేశాన్ని పంపిస్తున్నారు, ఆయన రాజ్య సంబంధమైన మాటలు పంపిస్తున్నారు, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అని పంపిస్తున్నారు, ఎలా జీవించకూడదు అని చెప్తున్నారు. మరి ఏ విధంగా అయినా కానీ మనకి కన్వే చేస్తున్నారు. దేవుడు తన హృదయాన్ని మనకి షేర్ చేస్తున్నారు, మనకు పంపిస్తున్నారు, మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం వినే వారంగా ఉన్నామా, నొల్లని వారంగా ఉన్నామా, అది మనమే తెలుసుకుని ఈ రోజు నుంచి మన హృదయాలు దేవుని మాటకు మరి లోబడే మనస్సును మనం కలిగి ఉండడానికి సిద్ధపడి ఆ విధంగా ఉంటే మరి లాజరు వలె మరి మనం ఉండి లాజరు ఎలా ఉండేవాడు అని అనుకుని లాజర్ను కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడ మనం చూడలేకపోతాం, మనకు తెలియదు లాజరు ఎలా ఉన్నాడో లాజర్ను చూస్తాం. కనుక మరి ఈ రోజుల్లో మన ఎదురుగుండా అనేక మంది లాజర్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వారిని పరామర్శించడం, వాళ్ళు ప్రేమించడం, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండడం అది మన బాధ్యత. మారు మనసు ఉంటే ఆ బాధ్యతను మనం నెరవేర్చగలుగుతాం. కనుక ఆ విధంగా ఉండాలి. మనం సిద్ధపరచుకుని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా దేవా మీరు మీ మాటలు పంపించారు దేవా, పంపిన మీ మాటలు మేము అందరం విన్నాం తండ్రి. మరి ఇప్పుడు వినేవారు కొందరు, వినని వారు కొందరు ఉంటున్నారు దేవా. నేనైతే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఈ వాక్యం విన్న ప్రతి వారు దేవా ఈ వాక్యంలోకి లోబడుదురు గాక, ఈ వాక్య ప్రకారము తమ జీవితాన్ని చక్కబరుచుకుందురు గాక, తమ జీవితంలో ఉన్నటువంటి నొల్లని మనస్సు నుంచి విడుదల పొంది ప్రభావ నీకు లోబడే మనస్సును వారు కలిగి ఉండురు గాక అని ప్రార్థన చేస్తున్నాం.
దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవ దినమును బట్టి మీకు అనేకమైన స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. దేవ ప్రతి జీవితంలోనూ నీ కార్యములు జరుగులుగా కలిగి ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృప యేసుక్రీస్తు వారి కనికరములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకి సదాకాలం తోడైంది కాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మరి 12:30 అయింది. ఒక 10 minutes స్టార్ట్ అవుతుంది. మీరు అందరు రెడీగా ఉండండి సండే స్కూల్ కోసం. తర్వాత దేవాది దేవుడు మరి మనకి ఇచ్చిన వాక్యానికి అందరూ లోబడి ఉన్నాం. ప్రతిరోజు మనకి గూగుల్ మీట్ ఉంటుంది. ప్రతిరోజు సంఘస్థులందరూ తప్పకుండా గూగుల్ మీట్లో మరి పాల్గొవాలని కోరుతున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన డైరెక్షన్ మనకి ఏదో తోచక టైం ఇదైపోయి చేయట్లేదు. దేవుడిచ్చిన డైరెక్షన్ ఏంటంటే అందరూ గూగుల్ మీట్లో కలిసి మరి ప్రార్థన చేసి అనేకమైన మంచి విషయాన్ని పొందుకోవాలని దేవుని యొక్క టీచింగ్ వస్తుంది. దేవుని యొక్క స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. దేవుని చిత్తం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు గూగుల్ మీట్లో తప్పక పొందాలని కోరుతున్నాను. మీకు అవసరమైతే లింక్ వస్తుంది. మీరు అది తీసుకుని గూగుల్ మీట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ విధంగా పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.